హైవేస్ నిన్న ఒక వీడియో ఇచ్చాం. ఒక పూజారి భార్య, నా ఫ్రెండ్, తన కుటుంబం పడుతున్న బాధని, తన భర్త పూజారి ఉన్న గుడిలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి, వాళ్ళు పడుతున్న బాధ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. వీడియో పెట్టున్నాను. ఇటువంటి వాళ్ళు ఏపీలో చాలా చోట్ల ఉన్నారు, మరి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వీడియో వచ్చిందా. నేను ఎవరో కామెంట్ పెట్టారు, మీరు ఎందుకు ఇలా వీడియోస్ చేసి పెడతారు, దానివల్ల ఉపయోగం ఏంటి, పవన్ కళ్యాణ్కి మిగతా చెప్పండి అన్నారు. అప్పుడు నేనేం పెట్టాను కామెంటు, ఏం ఆలోచించుకోవడానికి వీడియో చేస్తానా, నా వీడియో మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది, పోలీస్ వాళ్ళు రిమైనింగ్ అంతా ఫాలో అవుతారు, చూస్తారు, దెన్ తెలియాల్సిన వాళ్ళకి తెలియాలంటే ఇదే ఫార్మాట్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఈరోజు మా ఫ్రెండ్కి కాల్ వచ్చింది, ఈవో నుంచి ఫోన్ వచ్చింది. ఏమ్మా నువ్వేనా శివగారితో మాట్లాడింది అని అంటే తడుకోకుండా ఆ పిల్ల చెప్పేసింది, అవును నేనే. ఏమ్మా నేనేం తప్పు చేశాను, ఏమైంది ఏంటమ్మా అని అడిగాడు. దాన్ని ఇంకా ఉన్నాయి మొత్తం చెప్పింది. 1 year నుంచి వాళ్ళకి శాలరీస్ రావట్లేదు. వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగోకపోతే ఈమె బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడం, హెల్త్ ఆసుపత్రి అంటూ ఇలా ఏదైనా మధ్య మధ్యలో ఎప్పుడైనా చాట్ చేసినప్పుడు కూడా ఎక్కడున్నా ఏంటంటే ఆసుపత్రి అంటే ఏమైందంటే భర్త బాగాలేదు అని. అమ్మ నాకు ఇప్పుడంతా రివీల్ చేయలేదు, ఇప్పుడు చెప్తుంది. దాన్ని ఈవో సారీ అమ్మ, తప్పు ఎక్కడ జరిగిపోయింది, ఎవడు మధ్యలో ఆపాడు ఏంటి అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసర్ సురేష్ గారు, మొత్తం డబ్బులకు సంబంధించి అతను డిస్పాచ్ చేయాల్సింది. దెన్ నేను చూసుకుంటాడు సంగతి, నువ్వు ఇబ్బంది పడకమ్మా, రేపు సోమవారం రాగానే మీకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో శాలరీస్ మొత్తం నేను క్లియర్ చేపిస్తా. అండ్ గుడికి సంబంధించి రూఫ్ పడిపోయేలాగా ఉందన్నారు కదమ్మా, నేను గవర్నమెంట్తో మాట్లాడి గుడికి సంబంధించి రిపేర్లు కూడా చేపిద్దామమ్మా. అండ్ శానిటేషన్ రిమైనింగ్ డబ్బులు సరిపడింది, కరెంటు బిల్లులకి సంబంధించి మొత్తం ఏడియట్ రేపు నాకు చెప్పమ్మా, మొత్తం దగ్గర నేను చేపిస్తా అని చెప్పారంట. సో ఈవో గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలిసి ఆ అమ్మాయి గారు నేను కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలే, బట్ ఉన్న విషయం తెలియజేసాం. ఇక ఇప్పుడు అసలు విషయం, దాన్ని వేరే రూట్ నుంచి పెద్ద స్థాయి నుంచి ఫోన్, శివగారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ కాబోతోంది. ఇందులో చాలా చోట్ల ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఈవోలు తర్వాత ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలు అన్నప్పుడు ఇంకా చాలా, అంటే ఏపీలో నిరుద్యోగులు ఎవరైతే ఖాళీగా ఉన్నారో అర్హులైనటువంటి వారికి త్వరలో ఈ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు వస్తాయి. ఈ రకం నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ పెడతారు, అంత ఫెయిర్గానే. సో మరలా చెప్తున్నాను, నేను నా ఛానల్లో ఇచ్చే వీడియోలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టినా చాలా జాగ్రత్తగా చేస్తాను. కారణం ఎక్కడైనా ఏదైనా చిన్న తేడా జరిగినా నా క్రెడిబిలిటీ పోయింది, నా జర్నలిజం గుర్తింపు పోతుంది. అన్నిటికి మించి ఇన్నాళ్ళు నేను ఏదైతే నిలుపుకుంటూ ఉన్నానో, ఇన్నాళ్ళు నేను దేనైతే కాపాడుకుంటూ వస్తున్నాను, దాని మీద చిన్న మరకపట్టి నేను తట్టుకోలేను. సో అందుకే మిగతా జర్నలిస్టులు వేరు, నేను వేరు, మిగతా యూట్యూబర్లు వేరు, నేను వేరు. నా వెనకలో పెద్ద టీం ఏమి ఉండదు, జస్ట్ కొద్దిగా టెక్నికల్ టీం ఉండేది, అది కూడా వేరే చోట ఉంటారు. మొత్తం ఆఫీసు నేను, మొత్తం A to Z నేను. బట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు అన్ని క్రాస్ చెక్ చేస్తా, పోలీసులను అడుగుతా, రిమైనింగ్ వాళ్ళని అడుగుతా, ఆఫీషియల్ని అడుగుతా, అన్ని చూసుకొని పాయింట్స్ రాసుకొని అప్పుడు ఎదురు మళ్ళీ ప్రాంప్టర్ కూడా ఉండదు, ఓరికని చెప్తూ ఉంటా. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కింద పేపర్ మీద రాసుకుంటా. సో విషయం ఏంటి మరి, ఓ పెద్ద వ్యవస్థ అన్నప్పుడు నేను ఒక్కడనే అన్నట్టుగా నడిపిస్తూ ఉంటా, జెన్యూన్గా ఉన్న విషయాన్ని చెబుతూ ఉంటా. అండ్ ఆల్వేస్ ఎథికల్ జర్నలిజమే నేను చేస్తాను. అండ్ అంతిమంగా మరలా చెబుతున్నా, వీడియోలు అన్నవి వ్యూస్ కోసం కాదు, వ్యూస్తో పాటు జనానికి సంబంధించి బాగు కోసం, సమాజ హితం కోసం. సో నేను చెప్పింది నిజమని మీకు నమ్మితే, గతంలో ఛానల్ పెట్టిన కొత్తలో మెప్మా వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బందులు ఉంటే నేనే క్లియర్ చేశాను. 2020 ఎండింగ్ అండ్ 2021 స్టార్టింగ్లో కానీ ఫస్ట్ నేను తీసుకున్న పెద్దది అదే. దాని తర్వాత నంద్యాల అబ్దుల్ సలామా పాపం ఎవరో అతను ట్రైన్ కింద చనిపోయినాడే, వేధింపులు, పోలీసులు వేధింపులు. అప్పుడు నేను హ్యాండిల్ చేసిన వాళ్ళు స్టోట్పురం కాదు, గూడూరు సమేత నెల్లూరు జిల్లా, అక్కడ ఫ్యామిలీ, అది నేనే సేవ్ చేశాను. అదే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఛానల్ కొంచెం వ్యూస్, సబ్స్క్రైబ్స్ ఎక్కువ పెరగడంతో ఇక నేషనల్ ఇంటర్నేషనల్ వాటి మీద దూసుకొని వెళ్ళిపోయినాను. ఇంకా ఆ తర్వాత అన్నప్పుడు అందరు చాలా మంది కామెంట్స్లోనే రిప్లైస్ ఇవ్వటం, మెయిల్ పెడితే మెయిల్స్ ఇవ్వటం అలా చేస్తూ ఉన్నాను. నేను మరలా చెప్తున్నా, నాతో పర్సనల్గా ఎటువంటి మీరు డిస్కషన్ వద్దు, అండ్ ఆ వేళ మైండ్లోకి రానివ్వద్దు. మీకు ఈ సమాజానికి మధ్య ఒక బ్యారియర్గా, క్షమించాలి, మీకు సమాజానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా నేను ఉన్నాను. దెన్ మీ విషయాలు ఏవైనా సరే సమాజానికి తెలియాలి అన్నా, అండ్ మన ప్రభుత్వానికి సంబంధించి మీ దాకా అందాల్సిన ఆగిని అన్నా, ఆ వేలో ఉంటే నాకు చెప్పండి. వ్యక్తిగతంగా కాకుండా ఓవరాల్గా అన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకొని ఆ వేలో నేను ఇస్తాను. మరలా చెప్తున్నా, నాకు ఇప్పుడున్నటువంటి రూలింగ్ గవర్నమెంట్లో ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. ఏ రకంగా ఇతను జెన్యూన్గా ఉన్నటువంటి న్యూస్ ఇస్తాడు. సో అతను చెప్పిన దానికి సంబంధించి మనం సరి చేసుకుందాం.
ఏదైనా ప్రజలకు చేరువ చేద్దాం. ఓవరాల్గా అతను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకటే చెప్తున్నాడు, ఏమని? ఆల్వేస్ క్యాటలిస్ట్ ఎస్పీ, దట్ మీన్స్ జర్నలిస్ట్ శివప్రసాద్ అనే అతను ప్రజల పక్షం ప్రతిపక్షమే అని. సో అతను మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, హ్యాపీగా తన మీద తనను ఉండనివ్వండి అని చెప్పేసి చెప్పాల్సిన చెప్పి నాకు అది కూడా వచ్చేసింది. ఎందుకంటే జగన్ హయాంలో నన్ను ఇబ్బంది పెట్టారు, అలా మా హయాంలో ఉండదండి, పద్ధతిగా మీరు న్యూస్ ఇస్తారు అప్పుడైనా ఇప్పుడైనా ఆ వేళని ఇవ్వండి. సో నిజమైన ప్రతిపక్షం అంటే జర్నలిస్ట్ అని చెప్పి మీరు ప్రూవ్ చేశారండి అన్నారు. సార్ నాకు ఆ కాంప్లిమెంట్. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. సో మనం ఇచ్చే వీడియో అన్నది వ్యూస్ కోసం మాత్రమే కాదు, సమాజ హితం కోసం, జరగాల్సిన మంచి కోసం. అండ్ మన ఛానల్ మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. అండ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుండి అఫీషియల్స్ కూడా మన ఛానల్ ఫాలో అవుతూనే ఉంటారు.